ఎక్కిచ్చేసారమ్మా మొత్తం అయిపోయింది. తలకాయ మీద ఎక్కితే పుచ్చకాల బయటకు వచ్చింది. అసలు ఆయన ఎందుకు కూర్చుంటారండి? అంత ఫాస్ట్ గా ఎందుకు కూర్చుంటారు ఆయన? అసలు అలా కరెక్ట్ కదండి, ఫేక్ ఇదంతా. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. కూర్చొని దేనికి పడిపోయాడు కాబట్టి కూర్చోబెట్టారు, పంపించారు. ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి, ఆయన కట్అవుట్ అలా ఉండదు. పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడంట. అంటే పోలీస్ ఆయన చెప్పాడు కదా, హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా, సోషల్ మీడియాలోకి అసలు రావట్లే. ఫేస్ మాస్క్ ఏం లేవు, హెల్మెట్ పెట్టున్నారు. అలాగే చూడు మాత్రం గుర్తుపెట్టా ఫేస్. అంటే ఫేస్ గుర్తుపట్టలేదా నువ్వు? మాస్క్ తీసాడు, హెల్మెట్ తీయలేదు. మొహం కడుక్కున్నప్పుడు తీస్తాడు. అంటే నువ్వు చూసా గుర్తుపెట్టన్నా కాదు ఆయన. ఆ వ్యక్తి అయితే ప్రవీణ్ ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది, వెనకమాల వచ్చినోడికేమో బన్నీని చొక్కా మీద ఇంకో బన్నీని ఉంది. మీరు గమనించారో లేదో? అన్ని వస్తుంటే మీరు ఒక్కలో సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇదిగోండి, ఈడు ఫాలో. ఇప్పుడు ఇక్కడ ఈడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది. పైన ఆయన చనిపోయినప్పుడు ఒకటే టీ షర్ట్ ఉంది. అలా ఫేక్ చేసి బార్ షాపులు అన్ని చూపిస్తుంది వీళ్ళనే అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ వస్తారు చూసారా, అలాగే వచ్చారు. ఏ బాబు టీ అన్నారు. అప్పుడు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు అడుగుతాను. ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి నేను డబ్బులు అడగలేదు, నీళ్ళకి కూడా డబ్బులు అడగలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాను మళ్ళీ. పిలిచి నేను దారం ఉందంటే దారం తీసుకువచ్చా. బుల్లెట్ బండికి ఊడింది, నేను దిగిచ్చాను, దారం కట్టాను. బుల్లెట్ బండికి ఉండదు ఆల్రెడీ దారం. ఒకవేళ కట్టి బిల్లుగా ఆయన ఫోర్స్ ఏమన్నా హెల్మెట్ తీయడం అప్పుడు చూసావా? హెల్మెట్ అసలు తీయలేదు, మాస్క్ మాత్రమే తీశాడు. మాస్క్ ఉన్నప్పుడు ఫోటో హెల్మెట్ కట్టేటప్పుడు ఇలా కూర్చున్నాడు, ఇలాగే కూర్చుని బుల్లెట్ బండి ఎక్కడ ఉంది, నేను ఫోటో చూపించు ఒకసారి. మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు? అంత మంది కస్టమర్లు వస్తా ఉంటారు. నేను సరే ఓకే వాస్తవం అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ 3 గంటలు అని చెప్తున్న టైంలో ఎక్కడ కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు. ఎక్కడికి వెళ్ళా సరే హెల్మెట్ మాస్క్ అన్న పక్క ప్రీ ప్లాన్ అన్న. హెల్మెట్ మాస్క్ ని బాగా కవర్ చేశారు. ఒక నిమిషం అలా ఉంటుంది హెల్మెట్, అలా ఉంటుంది హెల్మెట్ ఓపెన్ చేసి పెట్టుకున్నదేమో జావా, ఇక్కడేమో వేరేది పెట్టుకున్నా. ఎగ్జాంపుల్ ఆయనకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కేవాట్ లో ఉంది, కేవాట్ లో వెళ్ళిపోతాడు. ఆయనకున్నంత స్థితి 15 మంది ఉన్నారు. నేను 2011 కనుక వస్తే పక్కా చెప్పు, ఆయన ఏమి డ్రింక్ చేయలేదు, పక్కా నేను చర్చికి వెళ్తాను కాదు. దాన్ని ట్రోల్ చేస్తున్నారు, నిన్నే పెడుతున్నారు. ఏమంటున్నానంటే నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. మేమేం అడుగుతున్నాం అంటే ఆయన ముఖం ఏమన్నా చూసావా అని ఫోటో చూపిస్తున్నాం అంతే. 100 మంది షాప్ దగ్గరకు వస్తాను. పర్టికులర్ గుర్తుపెట్టుకుని చెప్పండి. వేసాలు లేవండి, టీ దగ్గర నీళ్ళు. హెల్మెట్ మాస్క్ పెట్టి వాడెవడో బాగా క్రియేట్ చేశాడు, మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు. ఎందుకు వస్తుందండి? రాలేదు, మందు వాసన ఏం రాలేదు. ఆయన కాదు, వీళ్ళు మాత్రం తప్పు పట్టని అవసరం లేదు. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, ఏం చేస్తారు. వచ్చిన కూడా ఆయన కాదు, ఆయన లాంటి డ్రామా చేశాడు, పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు. అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా. ఇదిగో ఇప్పుడు వీళ్ళు కానీ ఎస్ఐ గారు కానీ ఏం తప్పు చెప్పలా, నీరసంగానే ఉన్నారని చెప్పాడు. చూసారా, బుల్లెట్ బండి హెడ్ కి పక్కన చిన్న స్క్రూ ఉంటది,
కొంచెం ఓపెన్ చేశారు అదే దానికి నమ్ముతున్నావు. వైట్ గా నేను నువ్వు చెప్పిందంతా కరెక్టే, ఒకసారి చూడండి. నువ్వు చెప్పిందంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకొని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను. నిన్ను యూజ్ తాగుబోతుడేమో కానీ పాస్టర్ గారు అయితే కాదండి. యూట్యూబ్ పాస్టర్ గారు కాదండి, తాగలేదు. అయితే కాదు, పాస్టర్ గారు కాదు. ఉండరు. ఆయన దుస్తులు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు. ఆయనలాగా క్రియేట్ చేశారు. ఆయనలాగా క్రియేట్ చేశారు. అది పాస్టర్ గారు అయితే కాదు. చచ్చిపోయిన వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారండి. ఎవరో తెలియదు, మేము ఎంత బాధపడతాం. వాళ్ళ family వచ్చిందిలే, ఖచ్చితంగా బయటకు ఏది వచ్చింది. ఏది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే రమార ప్రసాద్ అనేవాడు ఏం చేశాడు వాడు అంటే ముందే చెప్పాడు. ఇది గుద్దబాగలో తాగానే రిపోర్ట్ వస్తాడు అన్నాడు. ఇలా వస్తానన్నప్పుడు ఎవరన్నా ఒక్క నిమిషం. ఏ క్రిస్టియన్ అయినా సరే ఇలాగ ఎలా వచ్చింది? యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. అవునా కదా? యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు? ఇంకా పర్ఫెక్ట్ కూడా. కానీ ఒక తాగుబోతోడు లాగా క్రియేట్ చేయడం కోసం అమర ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగ్. అంటే ప్రీ ప్లాన్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేశారు. ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం వల్ల, ఇప్పుడు అమర ప్రసాద్ చేశాడని చెప్పడం వల్ల, వాళ్ళ బయట ఈ ప్లాన్ గా చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరైనటువంటి ఇంటర్వ్యూ తీసుకోవట్లా. అంటే మనం పేర్లు పెట్టడం కాదు, కరెక్ట్ కదా. వెనకున్నవాడే నడిపిస్తాడు, ఎప్పుడు కూడా ముందున్నవాడు నడిపించలేడు. వెనక ఉండి నడిపిస్తున్నారు ఇదంతా కూడా. ఒక సేవకుడిని తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు. చూడాలి తీసుకొచ్చాడు. ఇదిగో ఇప్పుడు పడుకున్నారంటున్నారు కదా. భయం లేదన్నా, మీరు అబద్ధం చెప్పక్కర్లేదు. ఎవరో ఒక నిజం అనేది బయటకు వచ్చింది. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం ఈ రోజు? ఇలాంటి సమాజంలో మన బ్రతికేది. ఎక్కడ వరకు ఉంటాడా? ఎక్కడ వరకు ఉంటా? ఆయన కాదు అసలు, ఆయన కాదు. ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు. ఆయన అలా ఉండరు. సరే, ఎవరైనా మళ్ళీ కనుక అడిగితే మాత్రం పక్క క్లియర్ చెప్పేసి, హెల్మెట్ మాస్క్ తీయకుండానే మేము చూసామని చెప్పేసి. మాస్క్ అంటే ఏమనుకున్నారంటే వాటర్ తాగడానికి మాస్క్ సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడుకుని చాలా జాగ్రత్త పడ్డారు. ఆ పడుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే అన్నా, ఒకసారి ఆ స్టాండ్ ఆటో వాళ్ళు ఎవరైనా చూసారా? ఆయన దిగిన ఫోటో 7 సంవత్సరాల కదా ఆయన దిగిన అవును. ఆయనకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు. పొట్టోడు అని అంటున్నా, నువ్వు నేను ఒకటే ఐటమ్, ఇంచుమే 5.5 ఉంటావు నువ్వు. మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు. అదే అర్థమైంది కదా. వాడెవడో డ్రామాగాడు. ఇది కావాలనే వాడు అమర ప్రసాద్ గడి వీళ్ళందరూ కుట్ర ఉంటుందని మా అభిప్రాయం. అది సరే, వెనకుండే ఎవడో నడిపిస్తున్నాడు. పైన కాదు కానీ వెనకుండే నడిపిస్తున్నాడు. జరిగింది.